ఈ వ్యక్తికి అనుకోకుండా ఒక బంగారు ఉంగరం దొరుకుతుంది. అతను దానిని వేలికి పెట్టుకోగానే అతనిలో పాడైపోయిన వస్తువులను బాగుచేసే అద్భుత శక్తి యాక్టివేట్ అవుతుంది. మొదట అతను దీన్ని పెద్దగా పట్టించుకోడు. కాని ఒకరోజు నీళ్లు తాగబోతూ పక్కనే ఉన్న ఒక బొమ్మ కారును తాకుతాడు. అంతే, ఒక్కసారిగా ఆ చిన్న కారు కాస్త కోట్లు విలువ చేసే స్పోర్ట్స్ కారుగా మారిపోతుంది. అప్పుడు అతనికి అర్థమవుతుంది, తన చేతిలో ఉన్నది సామాన్యమైన ఉంగరం కాదని, అది ఒక మ్యాజిక్ రింగ్ అని. వెంటనే తను సేకరించిన పాత సామాన్ల నుండి ఒక పాడైపోయిన పెయింటింగ్ను తీసి దానిపై చేయి వేస్తాడు. ఆశ్చర్యకరంగా ఆ పెయింటింగ్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ట్యాంగ్ బోహు గీసిన అమూల్యమైన కళాఖండంగా మారుతుంది. ఈ ఉంగరం రోజుకు 3 సార్లు మాత్రమే వస్తువులను మార్చగలదని అతను కనిపెడతాడు. తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కొత్త కార్లో పెయింటింగ్ను తీసుకుని పురాతన వస్తువుల మార్కెట్కు వెళతాడు. అక్కడ ఒక షాప్ ఓనర్ ఆ పెయింటింగ్ను చూసి అది కోట్లు విలువ చేస్తుందని గ్రహిస్తాడు. కాని పైకి మాత్రం ఇది నకిలీది, దీనికి విలువే లేదు, ఏదో జాలితో 1000 రూపాయలు ఇస్తాను అని అబద్ధం చెబుతాడు. ఆ యువకుడు బయటకు వస్తుండగా మరో వ్యాపారి దాని విలువ 10 లక్షలు అని చెబుతాడు. అదే సమయంలో అక్కడ ఉన్న ఒక కంపెనీ ఓనర్ ఆ పెయింటింగ్ను గమనిస్తుంది. అది అద్భుతంగా రిపేర్ చేయబడి ఉండటం చూసి అతను గొప్ప నిపుణుడు అని నమ్ముతుంది. వెంటనే ఆమె అతనికి 50 లక్షల ఆఫర్ ఇచ్చి తన కంపెనీలో ఉద్యోగంలో చేరమని కోరుతుంది. ఆమె తన కొత్త షోరూంను ప్రారంభించబోతుండగా అక్కడ ఉన్న విలువైన డ్రాగన్ వైన్ స్క్రోల్ను ఎవరో కావాలని పాడుచేస్తారు. దాన్ని బాగుచేసే బాధ్యతను ఆమె ఈ వ్యక్తికి అప్పగిస్తుంది. కాని కంపెనీలోని ధనవంతులు అతడిని అవమానిస్తూ ఈ కుర్రాడు దీన్ని బాగు చేయలేడు అని ఎగతాళి చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి ఒక ఛాలెంజ్ చేస్తాడు. ఒకవేళ అతను ఆ కోట్లు విలువ చేసే డ్రాగన్ స్క్రోల్ను బాగుచేస్తే అక్కడ ఉన్న డైరెక్టర్లందరూ అతనికి మోకాళ్ల మీద నిలబడి క్షమాపణ చెప్పడమే కాకుండా ఒక్కొక్కరు 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలి. ఒకవేళ చేయలేకపోతే అతను కూడా అంతే మొత్తాన్ని చెల్లించాలి. అతను ఏమాత్రం భయం లేకుండా ఆ సవాల్ను స్వీకరిస్తాడు. ఎందుకంటే అతని దగ్గర ఉన్నది మ్యాజిక్ రింగ్ కదా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి.